Hello friends, this is Anand Sharma Penmati and welcome back to my class. Sir, previous class lo మనం ఏం డిస్కస్ చేసుకున్నాము? In the previous class, we just discussed about issue of shares at premium and that too lump sum basis and installment basis కి సంబంధించి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఆ అకౌంటింగ్ ట్రీట్మెంట్ అంతా కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగిందన్న. అండ్ ఇప్పుడు దాకా మనం ఏం డిస్కస్ చేసుకున్నాం నాన్న అంటే టిల్ నౌ మనం అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అకౌంటింగ్ ట్రీట్మెంట్ for all the cases, I mean, issue of shares at par value ఏదైతే ఉందో par value అందులో lump sum అండ్ అదే విధంగా ఇన్స్టాల్మెంట్ బేసిస్ అదే విధంగా ఇష్యూ ఆఫ్ షేర్స్ అట్ ప్రీమియం ఏదైతే ఉందో ప్రీమియం lump sum అండ్ ఇన్స్టాల్మెంట్ బేసిస్ ఏవైతే ఉన్నాయో ఇన్స్టాల్మెంట్స్ అవన్నీ డిస్కస్ చేసుకున్నాం నాన్న. అండ్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్ ద స్టేజెస్ ఏవైతే ఉన్నాయో ఐ మీన్ ఆల్ ద కేసెస్లో కూడా మనీ డ్యూలీ రిసీవ్డ్ అనే అజంప్షన్ తీసుకుని అకౌంటింగ్ ట్రీట్మెంట్ అనేది డిస్కస్ చేయడం జరిగింది నాన్న, రైట్. అండ్ ఇన్ కేస్ ఒకవేళ షేర్ హోల్డర్ దగ్గర నుంచి అమౌంట్ రికవర్ చేసుకోకపోతే దెన్ అలాంటప్పుడు అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాలి నాన్న, రైట్. సో ఫస్ట్ ఆ కాన్సెప్ట్ కి నేమ్ ఏంటి సార్ అంటే కాల్స్ ఇన్ ఏరియాస్. సో ఇన్ దిస్ సెక్షన్ ఫస్ట్ వీ వుడ్ లైక్ టు డిస్కస్ అబౌట్ కాల్స్ ఇన్ ఏరియాస్. సో కాల్స్ ఇన్ ఏరియాస్ అంటే ఏంటి అండ్ కాల్స్ ఇన్ ఏరియాస్ అప్పుడు అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం నాన్న. లెట్ మీ రైట్ ద హెడింగ్ హియర్. కాల్స్ ఇన్ ఏరియాస్, కాల్స్ ఇన్ ఏరియాస్ అండి. సార్ కాల్స్ ఇన్ ఏరియాస్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టున్నాం కదా నాన్న. ఏంటది? ఇఫ్ ఎనీ అమౌంట్ విచ్ ఈస్ నాట్ రిసీవ్డ్ బై ద షేర్ హోల్డర్ అంటే షేర్ హోల్డర్ ఐ మీన్ సారీ ఇఫ్ ఎనీ అమౌంట్ నాట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద షేర్ హోల్డర్ షేర్ హోల్డర్ దగ్గర నుంచి ఏదైనా అమౌంట్ రిసీవ్ చేసుకోకపోతే దాన్ని మనం కాల్స్ ఇన్ ఏరియాస్ అని అన్నాం, రైట్. అండ్ ఇంతకీ ఇన్ కేస్ ఆఫ్ ఇన్ కేస్ ఆఫ్ కాల్స్ ఇన్ ఏరియాస్ అనేది ఎక్కడ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి సార్ అంటే లంప్సంలో ఒకేసారి రికవర్ చేసుకుంటాం కాబట్టి అండ్ ఇన్ కేస్ ఆఫ్ లంప్సమ్ కాల్స్ ఇన్ ఏరియాస్ అనే కాన్సెప్టే లేదు నాన్న. మరి కాల్స్ ఇన్ ఏరియాస్ అనే కాన్సెప్ట్ ఎక్కడ జనరేట్ అవుతుంది అంటే ఇన్స్టాల్మెంట్స్ కింద ఇష్యూ చేస్తేనే కాల్స్ ఇన్ ఏరియాస్ అనేది జనరేట్ అవుతుంది. ఇన్స్టాల్మెంట్ కింద ఇష్యూ చేస్తేనే కాల్స్ ఇన్ ఏరియాస్ జనరేట్ అవుతుంది అన్న. ఇంటికి ఏ ఇన్స్టాల్మెంట్ లో కాల్స్ ఇన్ ఏరియాస్ ఉంటుంది సార్? సో జనరల్ గా అయితే 3 ఇన్స్టాల్మెంట్స్ కదా నాన్న, అప్లికేషన్, అలాట్మెంట్ అండ్ కాల్స్. అప్లికేషన్ అనేది ముందుగానే రిసీవ్ చేసేసుకుంటాం, అందులో కాల్స్ ఇన్ ఏరియాస్ అనేది ఇంకా ఉండదండి. మరి కాల్స్ ఇన్ ఏరియాస్ ఎక్కడ ఉండే ఛాన్సెస్ ఉంది అంటే అలాట్మెంట్ ఆర్ కాల్స్ మనీ. అలాట్మెంట్ ఆర్ కాల్స్ మనీలో మాత్రమే ఏరియాస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. క్లియర్. వన్స్ అగైన్ కాల్స్ ఇన్ ఏరియాస్ అంటే ఏంటి సార్? ఎంతకీ కూడా కాల్స్ ఇన్ ఏరియాస్ మీన్స్ if any amount which is not recoverable from the shareholder which is demanded by the company అంటే కాల్డ్ అప్ వాల్యూలో ఏదైనా అమౌంట్ రికవర్ చేసుకోకపోతే దాన్నే కాల్స్ ఇన్ ఏరియాస్ అని అన్నాం. అండ్ దిస్ కాల్స్ ఇన్ ఏరియాస్ విచ్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ఐదర్ అలాట్మెంట్ ఆర్ కాల్స్ మనీ. అలాట్మెంట్ ఆర్ కాల్స్ మనీలో ఇంక్లూడ్ అయి ఉంటుంది నాన్న. సో లెట్ మీ రైట్ ద సేమ్ ఇన్ఫర్మేషన్ హియర్. కాల్స్ ఇన్ ఏరియాస్ అంటే ఏం సార్? అమౌంట్ విచ్ ఈస్ నాట్ రికవరబుల్. అమౌంట్ విచ్ ఈస్ నాట్ రికవరబుల్ ఫ్రమ్ షేర్ హోల్డర్ విచ్ ఈస్ డిమాండెడ్ బై ద కంపెనీ ఆర్ అవుట్ ఆఫ్ కాల్డ్ అప్ క్యాపిటల్ అని కూడా అనొచ్చు. అవుట్ ఆఫ్ కాల్డ్ అప్ క్యాపిటల్, రైట్. అండ్ ఇంతకీ ఈ కాల్స్ ఇన్ ఏరియాస్ ఎక్కడ ఇంక్లూడ్ అయి ఉంటుందన్నా మన ఇట్ మే బి ఇంక్లూడెడ్ ఐదర్ ఇన్ అలాట్మెంట్ ఆర్ కాల్స్ మనీ. It may be included either in
allotment money or share calls money. అలాట్మెంట్ మనీలో అయినా ఇంక్లూడ్ అయి ఉండొచ్చు ఆర్ కాల్స్ మనీలో అయినా ఇంక్లూడ్ అయి ఉండొచ్చు నాన్న. సో దిస్ ఈస్ అ స్టేజ్, రైట్? అండ్ సార్ సమ్ టైమ్స్ అలాట్మెంట్ మనీ యాజ్ వెల్ యాజ్ కాల్స్ మనీలో కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది నాన్న, ఆర్ బోత్, రెండిట్లో కూడా ఇంక్లూడ్ అయి ఉండొచ్చు. సార్ మరి కాల్స్ ఇన్ ఎరియర్స్ ఉండేటప్పుడు అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటి సార్? అండ్ కాల్స్ ఇన్ ఎరియర్స్ ఉండేటప్పుడు ఏం చేస్తాం సార్ ఇక్కడ? అండ్ సింప్లీ అకౌంటింగ్ ట్రీట్మెంట్ అనేది 2 వేస్లో ఉంటుంది నాన్న. అకౌంటింగ్ ట్రీట్మెంట్ అనేది 2 వేస్లో ఉంటుంది. నెంబర్ 1 విచ్ ఈస్ అంటిల్ అండ్ అన్లెస్ అమౌంట్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్ కాల్స్ మనీ రిసీవ్డ్ నో జర్నల్ ఎంట్రీ ఈస్ టు బి రికార్డెడ్. అంటే ఇక్కడ అమౌంట్ రిసీవ్ చేసుకునే అంత వరకు జర్నల్ ఎంట్రీ అనేది ఏమీ రికార్డ్ చేయకూడదు. టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అమౌంట్ నాట్ రికార్డెడ్ ఆర్ నాట్ రికవర్డ్ అంటే ఏంటి సార్ అనేది ఇప్పుడు ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం డిస్కస్ చేద్దామండి. Let us example as CAAS Limited. CAAS Limited issued 10,000 shares nana. సో 10,000 షేర్స్ అనేది ఇక్కడ ఇష్యూ చేశారండి. అండ్ ఎంత ప్రైస్కి ఇష్యూ చేశారు సార్ అంటే 10 రూపీస్ నామినల్ వాల్యూకే ఇష్యూ చేశారు అని అనుకుందాం. అండ్ ఈ ఎంటైర్ అమౌంట్ అదంతా కూడా ఎలా రికవర్ చేసుకుంటున్నాం సార్ మనం అంటే అప్లికేషన్ 4 రూపీస్, అలాట్మెంట్ ఇంకొక 4 రూపీస్, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ బ్యాలెన్స్ 2 రూపీస్ అని అనుకుందామండి. సో ఇక్కడ షేర్ హోల్డర్ దగ్గర నుంచి నేను అలాట్మెంట్ మనీ అండ్ అదే విధంగా ఫస్ట్ కాల్ మనీ రికవర్ చేసుకోలేదు అని అనుకుందాం. వన్ ఆఫ్ నాట్ రికవర్డ్ ఫ్రమ్ షేర్ హోల్డర్ ఫర్ హోల్డింగ్ 100 shares. And one of our shareholder, okay, who has a holding 100 shares అండి, రైట్? అండ్ 100 shares కి సంబంధించి అలాట్మెంట్ మనీ అండ్ అదే విధంగా కాల్స్ మనీ అనేది ఇక్కడ మనం రికవర్ చేసుకోలేదు. ఓకేనా? సో జనరలీ నేను ఇక్కడ ఓన్లీ అలాట్మెంట్ దగ్గర నుంచి మాత్రమే అకౌంటింగ్ ట్రీట్మెంట్ మీకు డిస్కస్ చేస్తానండి. సో జనరలీ ఫస్ట్ షేర్ అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకుంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ ఆర్ షేర్ అప్లికేషన్ అని అంటున్నాం. అండ్ దేర్ ఆఫ్టర్ అప్లికేషన్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు షేర్ క్యాపిటల్, రైట్? అండ్ దాని తర్వాత మనం ఏం చేస్తాం నాన్న, వీ హ్యావ్ టు రికార్డ్ ద డ్యూ ఎంట్రీ ఫర్ షేర్ అలాట్మెంట్. సార్ వాట్ ఈస్ ద డ్యూ ఎంట్రీ ఫర్ షేర్ అలాట్మెంట్ అండి? షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్, షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అని చెప్పి రికార్డ్ చేసుకుంటాం. అండ్ దేర్ ఆఫ్టర్ అలాట్మెంట్ మనీ రిసీవ్ చేసుకునేటప్పుడు అలాట్మెంట్ మనీ రిసీవ్ చేసుకునేటప్పుడు అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటన్నా? అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఈస్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్ అని అంటాం, రైట్? అంటే ఇక్కడ అలాట్మెంట్ మనీ రిసీవ్ చేసుకునేటప్పుడు జనరలీ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్ అని అంటాం అన్న. అండ్ ఇక్కడ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే 10,000 షేర్స్ ఇష్యూ చేసా ఆన్ అన్ అజంప్షన్ దట్ ఎంటైర్ 10,000 షేర్స్ సబ్స్క్రైబ్, మొత్తం 10,000 షేర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అని అనుకుందాం. ఓకేనా అండి? అండ్ ఆ 10,000లో 100 షేర్స్కి సంబంధించి ఇక్కడ అలాట్మెంట్ మనీ అయితే ఏమీ రాలేదు. 100 షేర్స్కి సంబంధించి అలాట్మెంట్ మనీ రాలేదు. అంటే రిమైనింగ్ 9,900 షేర్స్కి సంబంధించి అలాట్మెంట్ మనీ వచ్చేసింది కదా నాన్న. సో ఇక్కడ రెండింటికి కంబైన్డ్గా రికార్డ్ చేసుకోవాలి, రెండింటికి కంబైన్డ్గా అయితే రికార్డ్ చేసుకోవాలి నాన్న. అది ఎలా రికార్డ్ చేసుకుంటారు అనేదే ఇప్పుడు ఒకసారి చూద్దాం. Accounting treatment. So first, at the time of receipt of share allotment money, at the time of receipt of share allotment money,
షేర్ అలాట్మెంట్ మనీ రిసీవ్ చేసుకుంటే ద జర్నల్ ఎంట్రీ ఈస్ బ్యాంక్ అకౌంట్ డెబిట్. టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్. సార్ ఎన్ని షేర్స్ కి సంబంధించి అలాట్మెంట్ మనీ రిసీవ్ చేసుకున్నాం నాన్న ఇక్కడ? అవుట్ ఆఫ్ 10,000 100 నాట్ రికవర్డ్, అంటే 9,900 షేర్స్ కి సంబంధించి మాత్రమే రికవర్ చేసుకున్నాము. అండ్ ఈచ్ షేర్ అలాట్మెంట్ మనీ ఈస్ 4 rupees. సో హియర్ 9,900 into 4, which the value is 39,600. 39,600. సో ఇది జర్నల్ ఎంట్రీ. అంటే ఇక్కడ మనం ఏం చేసాము, ఎన్ని షేర్స్ అయితే సరే అలాట్మెంట్ మనీ రిసీవ్ చేసుకున్నామో అంతవరకు మాత్రమే రికార్డ్ చేసుకున్నాం. సార్ మరి 100 షేర్స్ కి సంబంధించి అమౌంట్ రికవర్ చేసుకోలేదు కదా? ఎస్, రికవర్ చేసుకోలేదు. మరి దానికి జర్నల్ ఎంట్రీ ఏమీ ఉండదా అంటే ఇక్కడ నేనైతే ఏమీ రికార్డ్ చేసుకోలేదండి. ఎందుకు అంటే వెన్ ఎవర్ ఐ రిసీవ్డ్ ద కాల్స్ ఇన్ ఏరియాస్ అమౌంట్ దెన్ ఓన్లీ ఐ షుడ్ రికార్డ్. ఎప్పుడైతే కాల్స్ ఇన్ ఏరియాస్ అమౌంట్ అనేది వస్తుందో అప్పుడే రికార్డ్ చేసుకుందాము అని ఫిక్స్ అయ్యాను నాన్న. క్లియర్ అండి? సపోజ్ సార్ ఒకవేళ కాల్స్ ఇన్ ఏరియాస్ అమౌంట్ అనేది రాలేదు అని అనుకోండి, కాల్స్ ఇన్ ఏరియాస్ అమౌంట్ అనేది రాకపోతే ఎర్లియర్ మనం డ్యూ ఎంట్రీ రికార్డ్ చేసాంగా, ఏంటది? షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అని చెప్పి ఆ డ్యూ ఎంట్రీని ఇప్పుడు క్యాన్సిల్ చేస్తాం. అంటే షేర్ అలాట్మెంట్ మనీ ఈజ్ అక్రూడ్ రిసీట్ దట్ ఈస్ నాట్ అట్ రికవర్డ్. ఇంకా అది మనం రికవర్ చేసుకోలేము, అంటే ఆ అక్రూడ్ రిసీట్ ని క్యాన్సిల్ చేసుకోవాలి. క్లియర్ అన్న? అండ్ అదే విధంగా షేర్ క్యాపిటల్ ఏదైతే ఉందో షేర్ క్యాపిటల్ ని కూడా ఇక్కడ మనం క్యాన్సిల్ చేసుకోవాలి. అంటే జర్నల్ ఎంట్రీ ఏమొస్తుందన్న మనకి? షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్ అని చెప్పి రికార్డ్ చేసుకుంటాం. దట్ ఈస్ అ సినారియో. అది తర్వాత డిస్కస్ చేద్దాం నాన్న మనం. ఓకేనా అండి? సో ఇప్పటిదాకా మనకైతే రాలేదు కాబట్టి మనం ఏమీ రికార్డ్ చేయలేదు. సో ఈ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ని మనం ఏమంటాం సార్? వితౌట్ ఓపెనింగ్ కాల్స్ ఇన్ ఏరియాస్ అకౌంట్ అని అంటాం. వితౌట్ ఓపెనింగ్ కాల్స్ ఇన్ ఏరియాస్ అకౌంట్ అండి. ఒకవేళ కాల్స్ ఇన్ ఏరియాస్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఎలా అనేది చూద్దాం తర్వాత. అండ్ ఇది అలాట్మెంట్ మనీ రిసీవ్ చేసుకుంటే అండ్ దేర్ ఆఫ్టర్ కాల్స్ మనీకి కూడా 100 షేర్స్ మనం రికవర్ చేసుకోలేదు. మరి కాల్స్ మనీ రిసీవ్ చేసుకుంటే జర్నల్ ఎంట్రీ ఏంటి సార్? at the time of receipt of share first and final call money. So journal entry ఏమొస్తుందన్న? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్. bank account debit to share first and final call account. ఎన్ని షేర్స్ కి సంబంధించి రికవర్ చేసుకున్నాం నాన్న అంటే 9,900 షేర్స్ కి సంబంధించి. అండ్ వాల్యూ ఎంత సార్? ఇక్కడ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ మనీ అంటే 2 rupees per share. సో 9,900 shares into 2 rupees per share, right? So value ఎంతనా? 19,800. 19,800 rupees అండి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అలాట్మెంట్ మనీ రిసీవ్ చేసుకునేటప్పుడు అండ్ అదే విధంగా షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ మనీ రిసీవ్ చేసుకునేటప్పుడు ఓన్లీ ఎంత వరకు అయితే రిసీవ్ చేసుకున్నామో అంతే రికార్డ్ చేస్తాము. మరి రిమైనింగ్ షేర్స్ కి సంబంధించి పరిస్థితి ఏంటి అండ్ యాజ్ ఆఫ్ నౌ రికార్డ్ చేసుకోవట్లేదు. అండ్ ఎప్పుడైతే నాకు అమౌంట్ వస్తుందో అప్పుడే రికార్డ్ చేసుకుంటాను. ఐ మీన్ అప్పుడే రికార్డ్ చేసుకుంటా. సో ద సేమ్ ఇన్ఫర్మేషన్ ఐ హ్యావ్ టు రికార్డ్ హియర్. In this stage, okay, the calls in arrears not yet recorded. క్లియర్ అండి? అంటే 100 షేర్స్ కి సంబంధించి ఎప్పుడు రికవర్ చేసుకుంటాను ఆర్ ఎప్పుడు రికార్డ్ చేసుకుంటాను అంటే ఎప్పుడైతే అమౌంట్ వస్తుందో అప్పుడే రికార్డ్ చేసుకుంటాను అన్న. ఫర్ 100 షేర్స్
accounting entry will be recorded whenever the amount received. ఎప్పుడైతే అమౌంట్ ఓకే రికవర్ చేసుకుంటామో అప్పుడే రికార్డ్ చేసుకుంటాను. సపోజ్ ఇఫ్ అల్టిమేట్లీ నాట్ రిసీవ్డ్ అంటే ఒకవేళ ఇంకా రాదు అని అనుకుంటే దెన్ ఇట్ షుడ్ బి డిడక్టెడ్ ఫ్రమ్ షేర్ క్యాపిటల్. సో షేర్ క్యాపిటల్ నుంచి డిడక్ట్ చేసుకోవాలి అండ్ అదే విధంగా అలాట్మెంట్ నుంచి కూడా డిడక్ట్ చేసుకోవాలన్నా. if amount completely not recovered, then it should be deducted from share capital. షేర్ క్యాపిటల్ నుంచి డిడక్ట్ చేయాలి. క్లియర్. అండ్ రిమైనింగ్ వాల్యూ మాత్రమే ఇక్కడ రికార్డ్ చేసుకుంటాం. ఇది ఎలా సార్, ఇది మీరు చెప్పారా అంటే సే మనం ఒక్కసారి ఫస్ట్లోకి వెళ్ళిపోదామండి. ఏంటది అని అంటే బ్యాలెన్స్ షీట్లో షేర్ క్యాపిటల్ ఎలా చూపిస్తారు అనేది నేను మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను కదా నాన్న. బ్యాలెన్స్ షీట్లో షేర్ క్యాపిటల్ ఎలా రికార్డ్ చేస్తారు అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కాల్స్ ఇన్ ఏరియాస్ డిడక్ట్ చేయాలి అని అన్నాం. ఇదే కేస్ ఇప్పుడు నేను చెప్పింది. ఇంకా అమౌంట్ రాదు అని అనుకుంటే దెన్ ఇట్ షుడ్ బి డిడక్టెడ్ ఫ్రమ్ కాల్డ్ అప్ క్యాపిటల్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్లో కాల్డ్ అప్ క్యాపిటల్ నుంచి డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ మాత్రమే బ్యాలెన్స్ షీట్లో రికార్డ్ చేసుకోవాలి. ఇది కేస్ నానా. సో దీని అంతటిని మనం ఏమంటాం నాన్న, దిస్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ వీ కెన్ కాల్ యాజ్ వితౌట్ ఓపెనింగ్ కాల్స్ ఇన్ ఏరియాస్ అకౌంట్. అంటే కాల్స్ ఇన్ ఏరియాస్ అకౌంట్ ఓపెన్ చేయకుండా దీని నాన్న అకౌంటింగ్ ట్రీట్మెంట్ వితౌట్ ఓపెనింగ్ కాల్స్ ఇన్ ఏరియాస్ అకౌంట్. సో కాల్స్ ఇన్ ఏరియాస్ అకౌంట్ ఓపెన్ చేయకుండా అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటనేది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద అకౌంటింగ్ ట్రీట్మెంట్ అని అనుకుంటున్నాను. అండ్ సార్ మరి కాల్స్ ఇన్ ఏరియాస్ అకౌంట్ ఓపెన్ చేస్తే దాని అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటి అనేది ఒక్కసారి మనం డిస్కస్ చేసేద్దాం నాన్న. అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఫర్ calls in areas with opening calls in areas account. With opening calls in areas account. No. సార్ అంటే ఏంటి ఇంతకీ కూడా? సే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం అలాట్మెంట్ మనీ రిసీవ్ చేసుకునేటప్పుడు జర్నల్ ఎంట్రీ ఏమన్నా బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్ అని అన్నాం. అండ్ ఇక్కడ 9,900 షేర్స్కి మాత్రమే అమౌంట్ రికవర్ చేసుకున్నామండి. మరి రిమైనింగ్ 100 షేర్స్కి అమౌంట్ రికవర్ చేసుకున్నామా అంటే రికవర్ చేసుకోలేదు. సో రికవర్ చేసుకోలేదు అంటే యాజ్ ఆఫ్ నౌ it is treated as temporary loss. As of now it is treated as temporary loss nana. Mari temporary loss anante as per the nominal account it should be recorded debit side. Ante bank account emo 9,900 shares ki debit side record cheskuntam. And calls in areas is a temporary loss ani cheppi remaining 100 shares ki manam record cheskuntam nana. Clear? So at the time of receipt of allotment money, allotment money receive చేసుకునేటప్పుడు journal entry ఏంటన్నా ఇక్కడ the journal entry is here bank account debit అదే విధంగా calls in areas
account debit to share allotment account. Share allotment account. So bank account is debited with 9,900 shares into 4 rupees, which is entrana value 39,600. And అదే విధంగా calls in arrears is debited with 9,900 shares. Sorry, not 9,900. Calls in arrears ఎంతనా ఇక్కడ ఓన్లీ 100 shares గా 100 shares into 4 rupees, which is 400. And total share allotment అనేది 10,000 shares into 4 rupees, which is 40,000. సో ఇలా రికార్డ్ చేసుకుంటాం నాన్న, రైట్? సో వన్స్ అగైన్ calls in arrears with opening calls in arrears account. Journal entry ఏంటన్నా? Bank account debit, calls in arrears account debit to share allotment account. And అదే విధంగా at the time of receipt of share first and final call money. At the time of receipt of share first and final call money. సో షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ మనీ రిసీవ్ చేసుకుంటే వన్స్ అగైన్ జర్నల్ ఎంట్రీ ఏమొస్తుందా? బ్యాంక్ అకౌంట్ డెబిట్. అండ్ ఇక్కడ కూడా కాల్స్ ఇన్ ఏరియాస్ ఉంది కాబట్టి దాన్ని కూడా టెంపరీ లాస్ కింద ట్రీట్ చేస్తాం. సో కాల్స్ ఇన్ ఏరియాస్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ calls in arrears account debit to share first and final call account. To share first and final call account. క్లియర్ అన్న? టోటల్ గా ఎన్ని షేర్స్ కి రికవర్ చేసుకున్నాం? 9,900 షేర్స్. 9,900 షేర్స్ ఇంటూ 2 రూపీస్ మాత్రమే కదా ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్, అంటే 19,800 rupees. And thereafter 100 shares calls in areas 2 rupees per share, అంటే 200 rupees. Total 20,000 rupees be the first and final call money. సో ఇది అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎప్పుడు విత్ ఓపెనింగ్ కాల్స్ ఇన్ ఏరియాస్ అండి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ కాల్స్ ఇన్ ఏరియాస్ అని అనుకుంటున్నాను అన్న. ఓకే, వితౌట్ ఓపెనింగ్ కాల్స్ ఇన్ ఏరియాస్ అయితే ఎంతవరకు అయితే అమౌంట్ రికవర్ చేసుకున్నామో అంతవరకు మాత్రమే రికార్డ్ చేసుకుంటాం. క్లియర్? మరి రిమైనింగ్ వాటికి రికార్డ్ చేయమంటే రికార్డ్ చేయం. ఎప్పుడు రికార్డ్ చేస్తారు? వెన్ ఎవర్ ద అమౌంట్ విచ్ వి రిసీవ్డ్ దెన్ ఓన్లీ వీ షుడ్ రికార్డ్. ఎలా రికార్డ్ చేస్తాం సార్? వన్స్ అగైన్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్ అని చెప్పి 100 shares into 4, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అని చెప్పి 100 shares into 2 rupees అని చెప్పి రికార్డ్ చేసుకుంటాం. ఓకే, అండ్ ఇంకా మనకి రాదు అని అనుకుంటే దాన్ని మనం ఏం చేస్తాం సార్? షేర్ క్యాపిటల్లోంచి డిడక్ట్ చేసేసుకుంటాం. ఓకే, అండ్ రిమైనింగ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే పెయిడ్ అప్ అని చెప్పి బ్యాలెన్స్ షీట్లో చూపిస్తాం మన. సో అది ఏంటి అనేది ఆల్రెడీ మీకు డిస్కస్ చేశాను, రైట్? అండ్ విత్ ఓపెనింగ్ కాల్స్ ఇన్ ఏరియాస్ అయితే కాల్స్ ఇన్ ఏరియాస్ ఈజ్ అ టెంపరీ లాస్, ఆ టెంపరీ లాస్ అని చెప్పి మనం రికవర్ చేసుకుంటాం. ఓకే, అండ్ దేర్ ఆఫ్టర్ సార్ ఈ కాల్స్ ఇన్ ఏరియాస్ అమౌంట్ వచ్చేస్తే, ఓకే, కాల్స్ ఇన్ ఏరియాస్ అమౌంట్ అనేది వచ్చేస్తే అంటే ఇప్పుడు కాకపోతే తర్వాత ఎప్పుడో ఒక రోజు అయితే వస్తుందిగా, మరి వచ్చేస్తే దెన్ అలాంటప్పుడు అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటి? అకౌంటింగ్ ట్రీట్మెంట్ when calls in arrears amount recovered subsequently. సో సబ్సిక్వెంట్లీ రికవర్ చేసేసుకుంటే కాల్స్ ఇన్ ఏరియాస్ కి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటి? ఇక్కడ 2 కేసెస్ చూసాంగా, వితౌట్ ఓపెనింగ్ అండ్ విత్ ఓపెనింగ్ కాల్స్ ఇన్ ఏరియాస్. అదే చూసేద్దాం. వితౌట్ ఓపెనింగ్
calls in areas. Sir, without opening calls in areas అండి. వితౌట్ ఓపెనింగ్ కాల్స్ ఇన్ ఏరియాస్. సో ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే అమౌంట్ వస్తుందో అప్పుడే రికార్డ్ చేసుకుంటాం అన్నాం. మరి అమౌంట్ వచ్చేసిందిగా, అమౌంట్ వచ్చేస్తే బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయితే ఇట్ షుడ్ బి రికార్డెడ్ డెబిట్ సైడ్. అండ్ షేర్ అలాట్మెంట్ మనీ ఏదైతే ఉందో షేర్ అలాట్మెంట్ మనీ వచ్చేస్తే అక్రూడ్ రిసీట్ ని క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేస్తే ఇట్ షుడ్ బి రికార్డెడ్ క్రెడిట్ సైడ్. సో ద జర్నల్ ఎంట్రీ ఈజ్ హియర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. అండ్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ కూడా వచ్చేస్తే టు షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ అని చెప్పి రికార్డ్ చేసుకుంటాం మనం. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్ టు షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్. క్లియర్ అండి. సో ఇక్కడ 100 షేర్స్ ఇంటూ 4 రూపీస్ అంటే 400. అండ్ దేర్ ఆఫ్టర్ 100 షేర్స్ ఇంటూ 2 రూపీస్ విచ్ ఈజ్ 200. సో టోటల్గా 600 రూపీస్ రికవర్ చేసుకున్నాం. దట్ ఈస్ అ సినారియో. అదే సపోజ్ విత్ ఓపెనింగ్ కాల్స్ ఇన్ ఏరియాస్ అయితే with opening calls in areas account. సార్ కాల్స్ ఇన్ ఏరియాస్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఏంటి సార్ పరిస్థితి? బ్యాంక్ బ్యాలెన్స్ రిసీవ్ చేసుకున్నాంగా. మరి బ్యాంక్ బ్యాలెన్స్ రిసీవ్ చేసుకున్నామంటే ఇట్ షుడ్ బి రికార్డెడ్ డెబిట్ సైడ్. అండ్ ఎర్లియర్ కాల్స్ ఇన్ ఏరియాస్ ఈజ్ అ టెంపరీ లాస్ అని అన్నాం. మరి ఇప్పుడు ఆ లాస్ ని క్యాన్సిల్ చేయాలి కదా నాన్న. మరి లాస్ ని క్యాన్సిల్ చేస్తే ఎక్కడ రికార్డ్ చేస్తామండి? క్రెడిట్ సైడ్. సో లాస్ ఈజ్ అ డెబిట్ బ్యాలెన్స్. మన డెబిట్ బ్యాలెన్స్ ని క్యాన్సిల్ చేస్తే విచ్ రికార్డ్ క్రెడిట్ సైడ్. సో ద కంప్లీట్ జర్నల్ ఎంట్రీ ఈజ్ హియర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు కాల్స్ ఇన్ ఏరియాస్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు కాల్స్ ఇన్ ఏరియాస్ అకౌంట్. టోటల్గా 600 రూపీస్. క్లియర్ అన్నా? సో దిస్ ఈస్ అ సినారియో అండి. ఇది విత్ ఓపెనింగ్ అండ్ వితౌట్ ఓపెనింగ్ కాల్స్ ఇన్ ఏరియాస్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ నానా. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద కాల్స్ ఇన్ ఏరియాస్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ అండి. సో ఒక్కసారి ఏం చేస్తారు సార్ అండ్ జస్ట్ కాన్సన్ట్రేట్ చేసి 2 minutes వీడియో పాజ్ చేసి అయితే చూడండి అన్న. అండ్ దేర్ బై అండ్ నెక్స్ట్ ఏం చెప్తున్నాను అనేది మీకు ఒక క్లారిటీ అనేది జనరేట్ అవుతుందండి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ నేనేం చేస్తాను సార్ మరి ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏదైతే ఉందో నెక్స్ట్ టాపిక్ అనేది విత్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేసుకుందాం నాన్న. ఓకేనా అండి? సార్ ఇప్పుడు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇదే ఎగ్జాంపుల్లో ఐ మీన్ సిఏఏఎస్ లిమిటెడ్ అండి. సో ఇదే సిఏఏఎస్ లిమిటెడ్ ఏం చేసింది సార్? 10,000 షేర్స్ అనేవి ఇష్యూ చేశారన్న. 10,000 షేర్స్ అనేది ఇష్యూ చేశారు అట్ ద రేట్ ఆఫ్ 10 రూపీస్ ఈచ్ అని అన్నాం. ఇందులో అప్లికేషన్ మనీ ఏదైతే ఉందో అప్లికేషన్ మనీ 4 రూపీస్. అలాట్మెంట్ మనీ ఏదైతే ఉందో అలాట్మెంట్ మనీ 4 రూపీస్ విచ్ వర్ డిమాండెడ్ ఆన్. ఎప్పుడు డిమాండ్ చేస్తున్నారు అంటే 1st సెప్టెంబర్ నాడు డిమాండ్ చేస్తున్నారు అని అనుకుందాం. అండ్ లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఈస్ 30th సెప్టెంబర్ అండి. అంటే 30th సెప్టెంబర్ బి ద లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్. అదేవిధంగా ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ 2 రూపీస్. అండ్ అది ఎప్పుడు డిమాండ్ చేస్తున్నారు సార్ అంటే 1st నవంబర్ నాడు డిమాండ్ చేస్తున్నారు అనుకుందాం. అండ్ ద లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఈస్ 30th నవంబర్. 30th నవంబర్ బి ద లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్. ఓకేనా నాన్న? అండ్ ఇందాక చెప్పుకునే ఎగ్జాంపుల్ సేమ్ అదే. ఏంటది? 1 షేర్ హోల్డర్ నాట్ పెయిడ్ అలాట్మెంట్ మనీ అండ్ ఫస్ట్ కాల్ మనీ.
ఫర్ 100 షేర్స్. అంటే 100 షేర్స్కి సంబంధించి అమౌంట్ పే చేయలేదు నాన్న. సార్ మరి ఎప్పుడు పే చేశాడు అమౌంట్ అదంతా కూడా అంటే హియర్ ద షేర్ హోల్డర్ హూ పెయిడ్ ఎంటైర్ కాల్స్ ఇన్ ఏరియాస్ అమౌంట్, entire calls in areas amount on 1st January 2024 అని అనుకుందాం మనం. 1st January 2024 ఇదంతా 2023 అని అనుకుందాం. ఓకేనా అండి. అంటే ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తున్నట్లయితే అలాట్మెంట్ మనీ 30th సెప్టెంబర్ నాడు పే చేయాలి. కానీ ఎప్పుడు పే చేశాడు? 1st January నాడు పే చేశాడు. అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 months డిలే అయితే చేశాడా లేదా? అండ్ అదే విధంగా ఇక్కడ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ వచ్చేటప్పటికి 30th నవంబర్ నాడు పే చేయాలి. బట్ డిసెంబర్ మంత్ అంతా డిలే చేశాడు. మరి ఈ డిలే చేసినందుకు కంపెనీ ఏమైనా పెనాలిటీ అనేది ఇంపోజ్ చేస్తుందా అంటే ఎస్ అని అంటామండి. ఇంతకీ ఆ పెనాలిటీ ఏంటి సార్? ఆ పెనాలిటీనే ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియాస్ అని అంటాం. అంటే ఇక్కడ డిలే చేసినందుకు కంపెనీ ఆ షేర్ హోల్డర్ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ అనేది రికవర్ చేసుకుంటుంది. ఇంట్రెస్ట్ అనేది రికవర్ చేసుకుంటుంది అన్న. ఇంతకీ ఆ ఇంట్రెస్ట్నే మనం ఏమంటాం సార్? ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియాస్ అని అంటాం. ఆ ఇంట్రెస్ట్ని ఏమంటామండి? ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియాస్. అదే మన నెక్స్ట్ టాపిక్ నాన్న. సో వన్స్ అగైన్ అవర్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ interest on calls in areas. Interest on calls in areas అండి. సో వన్స్ అగైన్ ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియాస్ ఎందుకండి? ఫర్ డిలేడ్ పేమెంట్ బై షేర్ హోల్డర్ ఎయిదర్ ఇన్ అలాట్మెంట్ ఆర్ ఫస్ట్ కాల్. అంటే అలాట్మెంట్ ఆర్ ఫస్ట్ కాల్ మనీ డిలే చేసినట్లయితే దెన్ అలాంటప్పుడు కంపెనీ కెన్ రికవర్ ద ఇంట్రెస్ట్. ఓకేనా నాన్న. మరి ఇంట్రెస్ట్ని రికవర్ చేసుకుంటున్నారు అని అంటున్నారు. ఆ ఇంట్రెస్ట్ నేచర్ ఏంటి అండ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటి అదంతా ఒకసారి డిస్కస్ చేద్దాం నాన్న. ఫస్ట్ ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియాస్ అంటే ఏంటి సార్? ఎంటిటీ కెన్ రికవర్ ఇంట్రెస్ట్ ఫర్ సచ్ డిలే ఆఫ్ ఎయిదర్ అలాట్మెంట్ ఆర్ కాల్స్ మనీ. ఎంటిటీ కెన్ రికవర్ interest for such delay of allotment money or calls money or both. క్లియర్. మరి రికవర్ చేసుకుంటుంది అని అంటున్నాం. ఎందుకు ఆ రికవర్ చేసుకునే ఇంట్రెస్ట్ని ఏమన్నాం మన? ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియాస్. సచ్ ఇంట్రెస్ట్ కాల్డ్ యాజ్ ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియాస్. సార్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియాస్ నేచర్ ఏంటి? యు ఆర్ ద షేర్ హోల్డర్ అండ్ మీరు డిలే చేసినందుకు యాజ్ అ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ నేను రికవర్ చేసుకుంటున్నా. అంటే సచ్ ఇంట్రెస్ట్ ఈజ్ రిసీట్ ఇన్ నేచర్. మరి రిసీట్ ఇన్ నేచర్ అంటే ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియాస్ ఈజ్ అన్ ఇన్కమ్ టు ద ఎంటిటీ. అంటే ఎంటిటీకి ఏమవుతుంది అన్న? ఇన్కమ్ అవుతుంది. వన్స్ అగైన్ యు ఆర్ ద షేర్ హోల్డర్. మీరు అమౌంట్ పే చేయలేదు కాబట్టి నేను ఇంట్రెస్ట్ రికవర్ చేసుకుంటున్నాను. అంటే ఇంట్రెస్ట్ ఏదైతే రికవర్ చేసుకుంటున్నానో అది నాకు ఇన్కమ్ అవుతుంది. క్లియర్. ఇన్కమ్ అంటే విచ్ ఈస్ కవర్డ్ అండర్ నామినల్ అకౌంట్. సో ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియాస్ ద నేచర్ ఈస్ ఇన్కమ్ విచ్ ఈస్ నామినల్ అకౌంట్. The nature of interest on calls in areas is income which is covered under nominal account.
సార్ మరి ఇక్కడ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎంత సార్? ఐ మీన్ వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అంటే యాజ్ పర్ టేబుల్ ఎఫ్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 అంటే కంపెనీస్ యాక్ట్ 2013లో టేబుల్ ఎఫ్ ప్రకారంగా మాక్సిమం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 10% అన్న. మాక్సిమం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 10% పర్ యానం. అది కూడా ఎప్పుడు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో ఉంటేనే. అంటే ఐఎమ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అట్ ద టైమ్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో నేను ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియాస్ అనే క్లాజ్ కూడా రికార్డ్ చేశాను. ఒకవేళ షేర్ హోల్డర్ ఎవరైనా డిలే చేసినట్లయితే నేను ఇంట్రెస్ట్ రికవర్ చేసుకుంటాను అని క్లియర్గా రికార్డ్ చేశా. అలా రికార్డ్ చేస్తేనే ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియాస్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ సార్ నేను ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో రికార్డ్ చేయలేదు, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో రికార్డ్ చేయలేదు అన్న ఆ ఇన్ఫర్మేషన్ ఏది కూడా, దెన్ ఈవెన్ దో షేర్ హోల్డర్ అనేవాడు డిలే చేశాడు, మరి ఇలాంటప్పుడు నేను రికవర్ చేసుకోవచ్చా అంటే సారీ, మీరు రికవర్ చేసుకోకూడదు. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో ఉంటేనే మీరు మ్యాక్సిమం 10% అనేది రికవర్ చేసుకోగలరు. అదే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో లేదు అని అంటే దెన్ మీరు రికవర్ చేసుకునే రైట్ అయితే లేదు నాన్న. ఓకే, సో అందుకని ఇక్కడ మనం ఏం చేద్దామండి, maximum rate of interest on calls in areas is 10% per annum if articles of association permits. Maximum rate of interest on calls in areas is 10% per annum as per Table F of Companies Act 2013. అది కూడా ఇప్పుడు ఇఫ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ పర్మిట్స్, AOA పర్మిట్స్. క్లియర్ అండి. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అన్న. ఓకే, అండ్ సార్ వాట్ ఈస్ ద జర్నల్ ఎంట్రీ ఫర్ ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియాస్ అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం అన్న. ఐ మీన్ అకౌంటింగ్ ట్రీట్మెంట్. అకౌంటింగ్ ట్రీట్మెంట్ అండి. సే ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలి సార్, షేర్ హోల్డర్ ఎప్పుడైతే కాల్స్ ఇన్ ఏరియాస్ అమౌంట్ పే చేశాడో అంటే 1st January నాడు, అదే డేట్ నాడు యాజ్ ఎ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ నేను షేర్ హోల్డర్కి సార్ మీరు ఇంత అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేయాలి బికాస్ మీరు డిలే చేశారు అని నేను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలన్నా. మరి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేటప్పుడు I have to record due entry for interest on calls in areas. సో నేనేం చేస్తానండి, డ్యూ ఎంట్రీ ఫర్ ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియాస్ అనేది రికార్డ్ చేసుకుంటా. డ్యూ ఎంట్రీ ఫర్ ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియాస్. డ్యూ ఎంట్రీ ఫర్ ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియాస్ నాన్న. సార్ ఇంతకీ ఆ డ్యూ ఎంట్రీ ఏంటి ఇక్కడ అంటే సే ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియాస్ ఈజ్ ఇన్కమ్, రైట్? ఇన్కమ్ కాబట్టి యాజ్ పర్ ద నామినల్ అకౌంట్ ఇట్ షుడ్ బి రికార్డెడ్ క్రెడిట్ సైడ్. మరి ఆ ఇన్కమ్ నాకు వచ్చిందా, రాలేదు, ఇంకా రికవర్ చేసుకోవాలి. ఎవరి దగ్గర నుంచి రికవర్ చేసుకోవాలి, షేర్ హోల్డర్ దగ్గర నుంచి. అంటిల్ అండ్ అన్లెస్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రికవర్డ్ షేర్ హోల్డర్ యాక్ట్ యాజ్ అ డెటార్. సో డెటార్ షుడ్ బి రికార్డెడ్ డెబిట్ సైడ్ with the name of shareholder. Okay, so ఇక్కడ journal entry ఏమొస్తుంది సార్, shareholder account debit to interest on calls in areas account. Shareholder account debit to interest on calls in areas account. Clear? Once again, shareholder act as a debtor until and unless amount of interest paid. So debtor should be recorded debit side, and thereafter interest on calls in areas is the income. That income should be recorded credit side as per nominal account. Sir, ఇదే ఎగ్జాంపుల్ లో ఎంత సార్ కాల్స్ ఇన్ ఏరియాస్ కి ఇంట్రెస్ట్ అదంతా అనేది ఒక్కసారి చూద్దాం నాన్న. సో ఫస్ట్ అలాట్మెంట్ మనీ ఎన్ని మంత్స్ డిలే అయిందండి, అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్, 3 months అయితే డిలే అయిందిగా. అండ్ అలాట్మెంట్ మనీ ఎంత సార్, 100 into 4 అంటే 400. అలాట్మెంట్
400 ఇంటూ 10% మ్యాక్సిమం రేట్ అని అనుకుందాం. బట్ ఎన్ని మంత్స్ డిలే అయిందన్నా 3 మంత్స్ మాత్రమే డిలే అయింది. అంటే వాట్ విల్ బి ద వాల్యూస్ ఆర్ హియర్? 400 ఇంటూ 10% ఇంటూ 3/12, విచ్ ద వాల్యూ ఈజ్ 10 రూపీస్ నానా. అండ్ అదే విధంగా ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ మనీలో ఇంట్రెస్ట్ ఎంత సార్? కాల్స్ మనీ అని రాసేస్తాను. సో కాల్స్ మనీ ఎంత అండి ఇక్కడ? 200 కదా. 200 ఇంటూ 10%. ఎన్ని మంత్స్ డిలే అయిందండి? ఓన్లీ 1 మంత్ మాత్రమే డిలే అయింది. దట్ ఈస్ డిసెంబర్. 1/12. సో 200 ఇంటూ 10% ఇంటూ 1 డివైడెడ్ బై 12, విచ్ ఈస్ 1.6666. 1.67 అనుకుందాం. టోటల్గా 11.67. ఈ 11.67 ఏదైతే ఉందో దీన్నే మనం ఏమంటున్నాం సార్? ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియాస్ అని అంటున్నాం. అదే ఇక్కడ రికార్డ్ చేసుకుంటాం. 11.67 అండి. దేర్ ఆఫ్టర్ షేర్ హోల్డర్ దగ్గర నుంచి మనం ఇంట్రెస్ట్ అయితే రికవర్ చేసుకుంటాంగా. షేర్ హోల్డర్ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ రికవర్ చేసుకుంటే బ్యాంక్ అకౌంట్ షుడ్ బి రికార్డెడ్ డెబిట్ సైడ్ అండ్ షేర్ హోల్డర్ ఈస్ అ గివర్. గివర్ షుడ్ బి రికార్డెడ్ క్రెడిట్ సైడ్ అన్న. సో ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియాస్ అమౌంట్ వచ్చేస్తే దెన్ జర్నల్ ఎంట్రీ ఏమవుతుందన్నా? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ హోల్డర్ అకౌంట్. అమౌంట్ రిసీవ్డ్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ to shareholder account, which is 11.67. 11.67. So this is the stage. And this is the accounting treatment for interest on calls in areas. And so ఇప్పటిదాకా మనం ఏం డిస్కస్ చేసుకున్నామన్నా? కాల్స్ ఇన్ ఏరియాస్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియాస్ ఏదైతే ఉందో ఈ రెండింటిని మనం డిస్కస్ చేయడం అయితే జరిగిందన్న. ఓకే, సో ఏం చేస్తారు సార్? ఒక్కసారి మనం ఇప్పటిదాకా ఏదైతే డిస్కస్ చేసుకున్నామో దాన్ని రివైజ్ చేశాను అన్న. నేను కూడా ఏం చేస్తాను సార్? సమ్ వాటర్ అనేది తాగేస్తా. ఇన్ మీన్ వైల్ పెన్కి కొంచెం ఛార్జింగ్ అనేది పెట్టేస్తానండి. సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ద సెక్షన్ అన్న. ఇప్పటిదాకా మనం కాల్స్ ఇన్ ఏరియాస్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియాస్ అనేది డిస్కస్ చేసాం కదండి. అండ్ దేర్ బై మనం ఏం చేద్దాం సార్? వీటికి సంబంధించి ఒక చిన్న క్వశ్చన్ అయితే ఉంది. ఆ క్వశ్చన్ నెంబర్ 5 అనేది ఒకసారి చూసేద్దాం అన్న. ఓకేనా అండి? సో ఇక్కడ ఒకసారి ఏమన్నట్టు చూడండి అన్న. EF and Co Limited issued 5 crore equity shares of rupees 10 each at a premium of 4 per share అని అన్నాడు. అంటే టోటలీ 10 రూపీస్ నామినల్ వాల్యూ అండ్ 4 రూపీస్ ప్రీమియం. అంటే 14 రూపీస్ బి ద ఇష్యూ ప్రైస్ నానా. ఓకే, అండ్ అందులో 1 రూపీ per share ఆన్ అప్లికేషన్, 6 రూపీస్ per share ఆన్ అలాట్మెంట్ ఇంక్లూడింగ్ ప్రీమియం అని అన్నాడు. 6 రూపీస్ టోటల్గా అలాట్మెంట్ అయితే అందులో ప్రీమియం 4 రూపీస్ అండ్ 2 రూపీస్ ఏమవుతుందన్నా? నామినల్ వాల్యూ అవుతుంది. ఓకే, 3 రూపీస్ ఆన్ ఫస్ట్ కాల్ అండ్ బ్యాలెన్స్ విచ్ ఈస్ అ ఫైనల్ కాల్. ద షేర్స్ ఆల్ వర్ సబ్స్క్రైబ్డ్ అండ్ ఆల్ ద మనీ డ్యూ వాజ్ రిసీవ్డ్ ఎక్సెప్ట్ ఫస్ట్ కాల్ మనీ ఆన్ 1 lakh షేర్స్ అండ్ ఫైనల్ కాల్ మనీ ఆన్ 1,50,000 షేర్స్ అని అన్నాడు. ఓకే, ఇది ఇన్ఫర్మేషన్ అండి. అండ్ నౌ గివ్ ద జర్నల్ ఎంట్రీస్ టు రికార్డ్ ద అబౌవ్ ట్రాన్సాక్షన్. అండ్ అబౌట్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి జర్నల్ ఎంట్రీస్ రికార్డ్ చేయమని చెప్తున్నాను అన్న. సో ఇప్పుడు మనం జర్నల్ ఎంట్రీస్ రికార్డ్ చేసే ముందు ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ క్వశ్చన్ని ఒక్కసారి క్లియర్గా అండ్ డయాగ్రమాటిక్గా రికార్డ్ చేసుకుందాం. డయాగ్రమాటిక్గా రికార్డ్ చేసేద్దాం అన్న. సో క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 అండి. EF లిమిటెడ్ కదా. ఏం చేస్తుంది సార్ ఇక్కడ? EF లిమిటెడ్ 5 crore ఈక్విటీ షేర్స్ అనేది ఇష్యూ చేశారు 14 రూపీస్కి. ఇష్యూడ్ 5 crore ఈక్విటీ షేర్స్ at the rate of 14 rupees each. 14 rupees each కి ఇష్యూ చేశారు కదా నాన్న. అండ్ నా 14 రూపీస్ ఈచ్ ఇష్యూ చేశారన్నాం. అదంతా ఇక్కడ ఎలా రికవర్ చేసుకుంటున్నామండి మనం?
షేర్ అప్లికేషన్ ఏదైతే ఉందో షేర్ అప్లికేషన్ వచ్చేటప్పటికి 1 రూపీ అదంతా నామినల్ వాల్యూనే. అండ్ దేర్ ఆఫ్టర్ షేర్ అలాట్మెంట్ షేర్ అలాట్మెంట్ 6 రూపీస్. ఆ 6 రూపీస్ ఎలా నాన్న ఇక్కడ అని అంటే ప్రీమియం 4 రూపీస్ ఇక్కడే ఉంటుంది. అండ్ అదే విధంగా నామినల్ వాల్యూ 2 రూపీస్ అని అన్నాం. అంటే 2 + 4. అండ్ దేర్ ఆఫ్టర్ ఫస్ట్ కాల్ అమౌంట్ ఎంత నాన్న ఇక్కడ 3 రూపీస్ ఫస్ట్ కాల్. సెకండ్ అండ్ ఫైనల్ కాల్. సో టోటల్ 14 రూపీస్లో ఇక్కడ మనం చూస్తే 6 + 1 7, 7 + 3 10. అండ్ ఇంకా బ్యాలెన్స్ ఎంత మిగిలి ఉంటుంది సార్? 4 రూపీస్ బ్యాలెన్స్ అనేది మిగిలి ఉంటుంది అన్న. ఆ 4 రూపీస్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్. ఇక్కడ ఆల్ ద షేర్స్ సబ్స్క్రైబ్డ్ అని అన్నాడు. ఓకే, అంటే 5 crore షేర్స్ సబ్స్క్రైబ్డ్. నెంబర్ ఆఫ్ షేర్స్ సబ్స్క్రైబ్డ్ 5 crores. క్లియర్ అండి. అండ్ నౌ ఇప్పుడు వాడు చెప్పింది ఏంటండి? ఎంటైర్ అమౌంట్ రికవర్డ్ ఎక్సెప్ట్ ఫస్ట్ కాల్ అండ్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్. ఫస్ట్ కాల్లో 1 lakh షేర్స్కి సంబంధించి అమౌంట్ రికవర్ చేయలేదు. సెకండ్ కాల్ వచ్చేటప్పటికి 1,50,000 షేర్స్కి సంబంధించి అమౌంట్ రికవర్ చేసుకోలేదు నాన్న. $1 lakh. ఇక్కడ వచ్చేటప్పటికి కాల్స్ ఇన్ ఏరియాస్ $1,50,000 షేర్స్. క్లియర్ అన్న. ఇది ఇన్ఫర్మేషన్ అండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్? జర్నల్ ఎంట్రీస్ అడిగాడుగా, మొత్తం ఫస్ట్ నుంచి జర్నల్ ఎంట్రీస్ రికార్డ్ చేయమని అన్నాడు. సో ఇక్కడ మనం కూడా ఫస్ట్ నుంచి జర్నల్ ఎంట్రీస్ అవన్నీ రికార్డ్ చేసుకుందాం అన్న. ఫస్ట్ వన్, షేర్ అప్లికేషన్ మనీని ఇక్కడ రికవర్ చేసుకున్నాను. సార్ షేర్ అప్లికేషన్ మనీ రికవర్ చేసుకుంటే జర్నల్ ఎంట్రీ ఏంటన్నా? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. అది కూడా ఏ షేర్ అప్లికేషన్? ఈక్విటీ షేర్ అప్లికేషన్. సో జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ EF Limited. First one, bank account debit to equity share application account. Equity share application account. Clear on it. Sir, ఇక్కడ ఎన్ని crore shares నానా? 5 crore shares. And share application is 1 rupee. 5 crore shares into 1 rupee per share. And 5 crores nana. Clear? And thereafter, the next and very important one. Sir, ఇప్పుడు 5 crore shares సబ్స్క్రైబ్ చేసుకున్నారుగా, మరి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నట్లయితే దెన్ అవన్నీ అలాట్ చేయాలి. అట్ ద టైమ్ ఆఫ్ అలాట్మెంట్ ఈక్విటీ షేర్ అప్లికేషన్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్, రైట్? మరి అలాంటప్పుడు జర్నల్ ఎంట్రీ ఏమవుతుందన్నా? ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ to equity share capital account. Clear అండి. సార్ వన్స్ అగైన్ ఎంత వాల్యూ ఉన్నా? 5 crores. Thereafter, at the time of allotment, we need to record the due entry for share allotment అండి. And here there is no adjustment journal entry for excess share application money or refund కూడా ఏమీ లేదు. అందుకని ఇక్కడ మనం ఏం చేస్తామన్నా? డ్యూ ఎంట్రీ ఫర్ షేర్ అలాట్మెంట్ అనేది రికార్డ్ చేసుకుందాం. సార్ వాట్ ఈస్ ద డ్యూ ఎంట్రీ ఫర్ షేర్ అలాట్మెంట్? అండ్ ఇక్కడ షేర్ అలాట్మెంట్లో నామినల్ వాల్యూ ఉంది, అదేవిధంగా ప్రీమియం అమౌంట్ కూడా ఉంది. సో ద డ్యూ ఎంట్రీ ఈస్ షేర్ అలాట్మెంట్, ఐ మీన్ ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ టు సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. Equity share allotment account debit
to equity share capital account to securities premium account. So total ga 5 crore shares nana. And allotment money in total entandi 6 rupees. 6 rupees per share, which is a 30 crores. Should be recorded debit side. But share capital ki only nominal value మాత్రమే మనం ట్రాన్స్ఫర్ చేయాలి అని అన్నాం. In this case, the nominal value is 2 rupees per share. So totally 5 crore shares into 2 rupees per share, which the value is 10 crores nana. And మరి ప్రీమియం ఎంత సార్? 4 rupees per share. మరి 5 crore shares into 4 rupees be the premium. అంటే 20 crores ఏదైతే ఉందో 20 crores be the amount we should be transferred to securities premium account nana. So this is the due entry for share allotment. Once again, equity share allotment account debit to equity share capital to securities premium. And thereafter allotment money ఏదైతే ఉందో allotment money మొత్తం అంతా మనం ఇక్కడ రికవర్ చేసేసుకున్నాం, రైట్? మరి మొత్తం అంతా రికవర్ చేసేసుకుంటే జర్నల్ ఎంట్రీ ఏమొస్తుంది నాన్న? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్. ఎంత సార్ వాల్యూ? 30 crores. 30 crores, right? So share allotment అయిపోయింది అన్న. And thereafter we need to record the due entry for share first call. ఇక్కడ share first call money ఎంత? 3 rupees. This 3 rupees in total is treated as a nominal value. మరి అదంతా నామినల్ వాల్యూనే అని అనుకుంటే then what is the due entry for share first call అండి? The due entry is equity share first call account debit to equity share capital account. Equity share first call account debit to equity share capital account nana. Equity share first call account debit to equity share capital account. Sir, any shares and once again 5 crore shares. And each share first call money is here 3 rupees. And a 5 crore shares into 3, which is a 15 crores. Clear on? And thereafter, ఇక్కడ ఎంటైర్ 5 crore shares కి సంబంధించి అమౌంట్ రికవర్ చేసుకున్నామా అంటే నో. 5 crore shares కి సంబంధించి అమౌంట్ రికవర్ చేసుకోలేదండి. అండ్ ఎన్ని షేర్స్కి రికవర్ చేసుకోలేదు? 1 lakh షేర్స్. అంటే 4 crores 99 lakh షేర్స్కి సంబంధించి అమౌంట్ అయితే ఇక్కడ రికవర్ చేసేసుకున్నాం. ఓకే, మరి రిమైనింగ్ 1 lakh షేర్స్కి కాల్స్ ఇన్ ఎరియర్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉన్నాయన్న. సో ఇక్కడ మరి జర్నల్ ఎంట్రీ ఏమొస్తుంది సార్? ఐ జస్ట్ వాంట్ టు రికార్డ్ విత్ ఓపెనింగ్ కాల్స్ ఇన్ ఎరియర్స్ అకౌంట్. సో కాల్స్ ఇన్ ఎరియర్స్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నట్లయితే దెన్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అమౌంట్ రిసీవ్డ్ దాని అంతటిని డెబిట్ సైడ్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి రికార్డ్ చేసుకుంటా. అండ్ కాల్స్ ఇన్ ఏరియాస్ ఈజ్ అ టెంపరీ లాస్, ఇట్ షుడ్ బి రికార్డెడ్ డెబిట్ సైడ్. అండ్ దేర్ ఆఫ్టర్ ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ని క్యాన్సిల్ చేయాలి కాబట్టి ఇట్ షుడ్ బి రికార్డెడ్ క్రెడిట్ సైడ్. దెన్ కంప్లీట్ జర్నల్ ఎంట్రీ ఏంటి సార్? బ్యాంక్ అకౌంట్ డెబిట్, కాల్స్ ఇన్ ఏరియాస్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. Bank account debit, calls in arrears account debit to equity share first call account. So total ga 4 crore 99 lakh shares. 4 crore 99 lakh shares into 3 rupees. 4 crore 99 lakhs into 3 rupees nana. Just give me a minute.
4.99 into 3, which the value is 14 crore 97 lakhs. ₹14.97 crore. And calls in areas another 1 lakh shares into 3 rupees, which is 3 lakhs. And total equity share first call amount, which is 15 crores. This is the journal entry for share first call amount received, including calls in areas. Okay, I hope you understand. And the next and very important one, which is we need to record the due entry for share second and final call. So ikkada share second and final call anedi 4 rupees per share, and entire amount edaithe undo adanta nominal value ne kabatti aa 4 rupees per share antatini kuda equity share capital ki transfer cheseddam nana. So what is the journal entries are here? Under the due entry for share second and final call is equity share second and final call account debit to equity share capital account. Equity share second and final call account debit to equity share capital account. Total ga 5 crore shares nana. 5 crore shares. And calls, I mean share second and final call money entandi 4 rupees per share. So which is 20 crores. Okay. So this is a journal entry. And thereafter entire 5 crores ki amount recover చేసుకున్నామా అంటే లేదు. 5 crores కి ఇక్కడ మనం అమౌంట్ అయితే రికవర్ చేసుకోలేదు నాన్న. ఎన్ని షేర్స్ కి రికవర్ చేసుకున్నాము? Except 1,50,000 అంటే రిమైనింగ్ 4 crore. Okay, 4 crore 85 lakhs shares ఏవైతే సారీ ఎంత 1,50,000 4 crore 98,50,000 షేర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రమే ఇక్కడ రికవర్ చేసుకున్నాం నాన్న, రైట్? అండ్ రిమైనింగ్ వాటికి అయితే మనం రికవర్ చేసుకోలేదు, రైట్? సో మరి అలాంటప్పుడు జర్నల్ ఎంట్రీ ఏమొస్తుంది సార్? ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డెబిట్ అండ్ దేర్ ఆఫ్టర్ కాల్స్ ఇన్ ఏరియాస్ అకౌంట్ డెబిట్ to share second and final call account. సో టోటల్ గా 5 crores లో 1,50,000 తీసేస్తే ఎంత ఉంటుంది నాన్న? 4 crore 98,50,000. 4 crore 98,50,000 shares into ఎంతనా 4 rupees. So 4 crore 98,50,000 into 4 rupees, which the value is 4.985 into 4 rupees, which the value is 19.94 crores. మరి కాల్స్ ఇన్ ఏరియాస్ ఎంతనా? 1,50,000 షేర్స్ ఇంటూ 4 rupees, విచ్ ద వాల్యూ ఈస్ 6 lakhs. 6 lakhs అండి, రైట్? అండ్ షేర్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్ మనీ ఈస్ 20 crore rupees. షేర్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్ ఈస్ 20 crores అన్న. సో దిస్ ఈస్ ద స్టేజ్ అండ్ దిస్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 5 అండి. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద క్వశ్చన్ నెంబర్ 5 హియర్. అండ్ ఇక్కడ మనం చేసింది కూడా పెద్దగా ఏం లేదు అన్న. 1 lakh షేర్స్ కి కాల్స్ ఇన్ ఏరియా సపరేట్ అకౌంట్ ఓపెన్ చేసాం. అండ్ షేర్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్లో 1,50,000 షేర్స్ కి సపరేట్ గా అకౌంట్ ఓపెన్ చేసాం. అది కానీ లేదు అని అంటే ఎర్లియర్ మనం ఒక క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నాం. ఏంటి సార్ అది? ఐ థింక్ క్వశ్చన్ నెంబర్ ఎర్లియర్ క్వశ్చన్ సేమ్ లాగా ఉంటుంది నాన్న. ఏంటి సార్ అది అంటే 5 crore షేర్స్, ఇక్కడ 4 rupees అని అన్నారు. దట్ ఈస్ ద సేమ్ సినారియో అండి, అలానే ఉంటుంది. ఓకే, ఐ మీన్ ఇదే క్వశ్చన్ నెంబర్ 4 ఏదైతే ఉందో క్వశ్చన్ నెంబర్ 4 లానే ఉంటుంది. ఓకేనా అండి? సో అండ్ దిస్ ఈస్ ద సినారియో. అండ్ ద నెక్స్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్, విచ్ ఈస్
కాల్స్ ఇన్ అడ్వాన్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అడ్వాన్స్. సార్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ అంటే ఏంటి, ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం నాన్న. ఓకే, అంటిల్ అండ్ అన్లెస్ టాటా సీ యూ, బై బై. అండ్ వన్స్ అగైన్ మీకు కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నేను ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తున్నాను నాన్న. ఓకే, అండ్ ఆ వాట్సాప్ గ్రూప్లో కొంతమంది ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారు. వాళ్ళకైతే నేను ఇప్పుడు ఈ మెటీరియల్ ఏదైతే ఉందో ఈ మెటీరియల్ అనేది నేను షేర్ చేస్తానండి. ఓకేనా నాన్న. అండ్ అంటిల్ అండ్ అన్లెస్ టాటా సీ యూ, బై బై.